వాటన్నిటి గురించి వివరించడం జరిగింది. అయితే ఒక చిన్న విషయం సార్, చిరిగిన చొక్కా అయినా వేసుకో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అని మన కందుకూరి వీరేశలింగం గారు అన్నారు. అదేవిధంగా మన ఏపీ అబ్దుల్ కలాం గారు ఏమన్నారంటే ఒక మంచి పుస్తకం 100 మంది మిత్రులతో సమానం అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకొక మహానుభావుడు ఏమన్నారంటే పుస్తకాలు లేని గది ఆత్మ లేని శరీరం లాంటిదని చెప్పడం జరిగింది. అయితే పుస్తకానికి వాళ్ళు ఇచ్చే ఇంపార్టెంట్ ఈ విధంగా ఉంది కదా, మరి ఆ పుస్తకాల నుంచే గ్రంథాలయాన్ని మనం ఎంత అద్భుతంగా తీర్చిదిద్దుకోవాలనే విషయాలను మనం ఇప్పుడు చర్చించుకుందాం సార్. దాంట్లో భాగంగానే మొట్టమొదటిగా పాఠశాల యొక్క గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ పాఠశాల యొక్క గ్రంథాలయం అంటే మనకు ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇవ్వడం జరిగింది సార్. ఇది ఏ విధమైన పాయింట్స్ అంటే మనం మొత్తంగా స్టేట్ అందరికి అన్ని ఈ విధంగా ఉంటాయి అని అనుకొని వాళ్ళు ఒకటి పాయింట్స్ రాసుకోవడం జరిగింది. అయితే మనం వెళ్ళి ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ పాయింట్స్ మనకు అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ ఏవైతే మనము చెప్పిన ఇప్పుడు గ్రంథాలయానికి ర్యాక్స్ ఉండాలి, టేబుల్స్ ఉండాలి, ఈ ప్లే ఒక రూమ్ కేటాయించాలి, ఇవన్నీ అంటే మనం ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత సాధ్యం కావు. అవునా కదా? సాధ్యం కానప్పుడు మనం ఏం చేసుకోవాలనేది మనకు ఒక వ్యూ ఉంటుంది సార్. మీరందరూ వాటికి సంబంధించి మనము చర్చించుకుందాం సార్. ఫస్ట్ గ్రంథాలయ ఏర్పాటు కావాల్సిన వనరులు ఏమైంది. మొట్టమొదటిగా మనం గ్రంథాలయం మన పాఠశాలకు వెళ్ళిన తర్వాత మనం గ్రంథాలయం ఏర్పాటు చేసుకోవాలంటే అక్కడ ఏమేమి వనరులు మనం సమకూర్చుకోవాలనే విషయాన్ని ఒక్కొక్కరు కొన్ని చెప్పండి సార్. అవన్నీ మనం నోట్ చేసుకుందాం. మనకు సాధ్యమైనవి మన పరిధిలో ఉన్నాయి మనం ఏర్పాటు చేసుకోవడానికి వీలు ఉంటుంది. కొంతమందికి ఇన్నోవేటివ్గా కొత్త ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనలు మనం తీసుకెళ్లి మన స్కూల్లో ఇంప్లిమెంట్ చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు కూడా రావడం జరుగుతుంది సార్. దానికి మీరు ఒక్కొక్కరు కొన్ని చెప్పండి ఏమేమి అవసరం పడతాయి గ్రంథాలయం. పుస్తకాలు ఓకే, పుస్తకాలంటే మనం ఆల్రెడీ సప్లై చేసి సార్ మొన్ననే ఇవ్వడం జరిగింది. క్లాస్ రూమ్ ఒక ర్యాక్ సార్, ర్యాక్స్ కూడా ఇవ్వడం జరిగింది. కొన్ని స్కూళ్ళకు జూట్ బ్యాగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఒక గది గదులు అంటే ఉన్న దాంట్లో సెట్ చేస్తాం. ఒక మూల ఒక రిజిస్టర్ చెక్అవుట్ చదవడానికి పిల్లలు ఉన్నారు కదా సార్. పిల్లలు ఉన్నారు కాబట్టి మనం ఉన్నాం. వర్కౌట్ చేసుకుంటే పక్క స్కూల్కి వెళ్ళిపోయాం కదా. కమిటీ ఉండాలి సార్. కమిటీ ఏర్పాటు చేసుకోవాలి. చెప్తాను సార్. కమిటీ ఎట్లా చేయాలి ఫార్మేషన్ అది